అందరికీ నమస్కారం. ఎన్నో ఏళ్లు సర్వీస్ చేశాక రిటైర్మెంట్ అనేది చాలా ప్రశాంతంగా సాగిపోవాలి కదా. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే ఆ పెన్షన్ బెనిఫిట్స్ తీసుకోవడమే ఒక పెద్ద ప్రహసనంలా మారుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మొత్తం ప్రాసెస్ని ఇప్పుడు పూర్తిగా మార్చేసింది. ఈరోజు మనం ఈ కొత్త డిజిటల్ సిస్టమ్ గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఇన్ని రోజులుగా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెస్ చేయడం ఎందుకంత కష్టంగా ఉండేది? ఈ సిస్టమ్ని మార్చాల్సినంత పెద్ద అవసరమేమొచ్చింది? ఓకే, ఈ మార్పు ఎందుకు అవసరమో అర్థం చేసుకోవాలంటే ముందు మనం పాత పద్ధతిలో అంటే మాన్యువల్ సిస్టంలో ఉన్న ఇబ్బందులేంటో చూడాలి. ఆ పాత సిస్టమ్ని ఒక పెద్ద పేపర్ల చిట్టడవిలా ఊహించుకోండి. అదొక మేజనమాట. ఒకటా రెండా చాలా క్లిష్టమైన ప్రొసీజర్లు, కుప్పలు తెప్పలుగా ఫారాలు, దానికి తోడు ఎంతోమంది అధికారుల ఇన్వాల్వ్మెంట్. వీటన్నిటి వల్ల ఏమయ్యేది? తమకు హక్కుగా రావాల్సిన డబ్బుల కోసం ఉద్యోగులు నెలల తరబడి, ఒక్కోసారి ఏకంగా సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఆలోచించండి, రిటైర్ అయ్యాక వాళ్ల పరిస్థితి ఎంత అనిశ్చితంగా, ఎంత ఆందోళనకరంగా ఉండేదో. సరిగ్గా ఈ సమస్యలన్నిటికీ ఒక సమాధానంగా ప్రభుత్వం ఒక కంప్లీట్ డిజిటల్, ఇంకా చెప్పాలంటే చాలా సింపుల్ సిస్టమ్ని తీసుకొచ్చింది. ఈ కొత్త సిస్టమ్ పేరే ఆర్బీపీఎస్, అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఇది గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క ఎన్ఐడిఐ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది. దీని అర్థమేంటంటే సింపుల్గా అప్లై చేసిన దగ్గర్నుంచి చేతికి డబ్బులొచ్చే వరకు ఈ మొత్తం జర్నీ ఇకపై కంప్లీట్గా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. సరే, ఇంతకీ ఈ కొత్త సిస్టమ్ యొక్క అఫీషియల్ లక్ష్యమేంటి అని అడిగితే కేవలం 4 మాటల్లో చెప్పొచ్చు. బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా, టైంకి, ట్రాన్స్పరెంట్గా, ఇంకా సెక్యూర్గా అందాలి. ఈ 4 మాటలే ఈ మొత్తం మార్పుకి పునాది. ఇది ప్రభుత్వం ఉద్యోగులకిస్తున్న ఒక బలమైన హామీ అన్నమాట. రైట్, మరి కొత్త డిజిటల్ జర్నీ ఎలా ఉండబోతుంది? స్టెప్ బై స్టెప్ చూద్దామా? రిటైర్ అయ్యే ఒక ఉద్యోగి ఈ కొత్త సిస్టంలో ఏమెక్స్పెక్ట్ చేయొచ్చో తెలుసుకుందాం. ఈ కొత్త సిస్టంలో ఒక కీ పాయింట్, ఒక రకంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ ఏంటంటే పీఆర్ఎస్వి, అంటే ప్రీ రిటైర్మెంట్ సర్వీస్ వెరిఫికేషన్. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఉద్యోగి సర్వీస్ రికార్డులన్నీ చెక్ చేయాలంటే వాళ్ళు రిటైర్ అయ్యేదాకా ఆగాలి. దానివల్ల అనవసరంగా లేట్ అయ్యేది. కానీ ఇప్పుడో రిటైర్మెంట్కి ఏకంగా 2 సంవత్సరాల ముందే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నారు. దీనివల్ల లాస్ట్ మినిట్లో వచ్చే తలనొప్పులన్నీ ఉండవు. ఈ టైమ్లైన్ చూస్తే మనకు మొత్తం ప్రాసెస్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, రిటైర్మెంట్కి 2 ఏళ్ల ముందు పీఆర్ఎస్వి మొదలవుతుంది. 5 నెలల ముందు అప్లికేషన్ ఫామ్ అదే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. రిటైర్మెంట్ రోజున క్లెయిమ్స్ ప్రాసెసింగ్కి యాక్టివేట్ అవుతాయి. ఆ తర్వాత సింపుల్గా ఒక బయోమెట్రిక్ ఈకేవైసీ కంప్లీట్ చేస్తే చాలు, బెనిఫిట్స్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. చూశారు, అంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అంటేనే ఇంతకుముందు ఒక పెద్ద తలనొప్పి, పెద్ద పెద్ద ఫారాలు, గందరగోళం. ఇప్పుడదంతా పోయింది. వాటన్నింటి బదులు ఒకే ఒక్క ఫామ్, అదే కామన్ అప్లికేషన్ ఫామ్ లేదా సిఏఎఫ్. ఉద్యోగి చేయాల్సిందల్లా తమ ఎన్ఐడి లాగిన్లో ఆటోమేటిక్గా వచ్చిన ఫామ్లోని వివరాలు చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ నొక్కడమే, అంతే. అక్కడి నుంచి అంతా డిజిటల్గానే జరిగిపోతుంది. చివరకు పీపీఓ, జీపీఓ లాంటి పేమెంట్ ఆర్డర్లు కూడా డిజిటల్ సంతకాలతో ఆన్లైన్లోనే వచ్చేస్తాయి. ఓకే, ఒక ప్రాసెస్ని డిజిటల్ చేస్తే సరిపోతుందా? లేదు కదా, అది అనుకున్న టైంకి కూడా అవ్వాలి. సరిగ్గా అందుకే ఈ ఆర్బీపీఎస్ సిస్టంలో జవాబుదారీతనం అంటే అకౌంటబిలిటీకి, ఇంకా ట్రాన్స్పరెన్సీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే ఈ సిస్టంకున్న అసలైన బలమేంటో అర్థమవుతోంది. ప్రతి స్టెప్కి ఎవరు బాధ్యతలు, ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చెయ్యాలి అనేది చాలా స్పష్టంగా పెట్టేశారు. ఉద్యోగి క్యాఫ్ సబ్మిట్ చేసిన దగ్గర్నుంచి ఫస్ట్ లెవెల్ చెకర్, సెకండ్ లెవెల్ చెకర్, ఆఫీస్ హెడ్, చివరికి పెన్షన్ శాంక్షన్ చేసే అధికారి వరకు ప్రతి ఒక్కరికి డెడ్లైన్స్ ఫిక్స్ చేశారు. మీరు గమనిస్తే చాలా స్టెప్స్కి కేవలం 7 రోజుల టైమే ఇచ్చారు. అంటే ఫైల్ ఒక టేబుల్ మీద రోజుల తరబడి పడి ఉండే ఛాన్సే లేదు. సరే, ఒకవేళ ఈ టైమ్లైన్స్ పాటించకపోతే, ఆఫీసర్లు లేట్ చేస్తే, ఇక్కడే అసలైన ట్విస్టుంది. ఎవరైతే ఆలస్యానికి కారణమో ఆ ఆఫీసర్ జీతం నుంచి వడ్డీని రికవర్ చేసే అధికారముంది. అంతేకాదు, సీసీఏ రూల్స్ ప్రకారం వాళ్లపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు. సో ఇకపై అధికారుల్లో ఆటోమేటిక్గా ఒక బాధ్యత అనేది వస్తుంది. ఓకే, ఇంతకీ వీటన్నిటి వల్ల అసలు ఉపయోగమేంటి?
పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో పాత పద్ధతికి కొత్త పద్ధతికే ఉన్న తేడా ఒక్కసారి చూడండి. ఒకవైపు మొత్తం పేపర్ వర్క్, ఎప్పుడు పనవుతుందో తెలియని పరిస్థితి, బోలెడని ఫారాలు, ఆలస్యం. మరోవైపు అంతా ఆన్లైన్, పక్కా డెడ్లైన్స్, ఒకే ఒక సింపుల్ ఫామ్, పారదర్శకత. ఈ మార్పు అనేది రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఎంత పెద్ద రిలీఫ్ ఇస్తుందో కదా. సో ఫైనల్గా ఈ కొత్త ఆర్బీపీఎస్ సిస్టమ్ ఇచ్చే ప్రామిస్ ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా టైంకి, ట్రాన్స్పరెంట్గా, ఇంకా చాలా సెక్యూర్గా ఉంటుంది. వాళ్ల శ్రేయస్సే దీని ముఖ్య ఉద్దేశం. చివరగా ఒక ప్రశ్న. పెన్షన్ల కోసం ఇంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చిన ఈ డిజిటల్ మోడల్ భవిష్యత్తులో మిగతా అన్ని ప్రభుత్వ ఉద్యోగ సేవలకు ఒక బ్లూప్రింట్ అవ్వగలదా? అంటే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, లీవులు, ఇలా ప్రతిదాన్ని ఇంతే సింపుల్గా, ఇంతే ట్రాన్స్పరెంట్గా మార్చొచ్చా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.